హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృతికా కార్తిక్ ఫుడ్ అండ్ టిప్స్ ఛానల్. ఈ రోజు వీడియోలో మా ఆయన నా కోసం నూడిల్స్ అయితే చేశారు. ప్రాసెస్ ఏంటనుకుంటున్నారా? మ్యాగీని అయితే ఫస్ట్ అయితే ఉడకబెట్టేశారు. సోయా సాస్, గ్రీన్ చిల్లీ సాస్ అండ్ రెడ్ చిల్లీ సాస్, అలాగే 2 ఎగ్స్, ఆనియన్స్, చిన్న టమాటా, ఒక పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తీసుకున్నారు. స్టవ్ మీద కడాయి పెట్టి కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ అనేది వేసుకొని ఒక 2 ఎగ్స్ అయితే తీసుకున్నాం కదా, 2 ఎగ్స్ ని ఫస్ట్ అయితే మనం ఒకసారి ఇట్లా కలిపేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఫస్ట్ లోనే చెప్పేస్తున్నాను అనుకుంటున్నారా? ఎందుకంటే తిన్న తర్వాత ఈ వీడియో తీస్తున్నాను కాబట్టి. ఇలా గుడ్డంతా చిన్న చిన్న ముక్కలు అయ్యేంత వరకు అయితే మనం కలిపేసుకోవాలి. ఈ ఎగ్స్ లోకి ఒక పావు చెంచా వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కూడా వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఒకసారి అయితే కలిపేసుకోవాలండి. పచ్చి వాసన పోయిన తర్వాత ఈ ఎగ్స్ అనేది ఒక ప్లేట్ లోకి అయితే తీసేసుకోవాలి. ఇదే పెనంలోకి కాస్త ఆయిల్ అనేది వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు అనేది వేసేసుకొని ఒకసారి అయితే చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఫాస్ట్ ఫుడ్ ని మనం హై ఫ్లేమ్ లో పెట్టి మాత్రమే కుక్ చేసుకోవాలి. అప్పుడే ఆ స్మోకీ ఫ్లేవర్ వచ్చేసి టేస్ట్ అయితే బాగుంటుంది. మనం ముందుగా ఎగ్ లో అయితే ఒక పావు చెంచా వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, ఈ ఉల్లిపాయల్లో కూడా ఒక పావు చెంచా వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఒకసారి అయితే కలిపేసుకొని మనం ముందుగా కుక్ చేసి పక్కన పెట్టుకున్న మ్యాగీ అయితే ఉన్నాయి కదండి, మ్యాగీ అయితే వేసేసుకోవాలి. సరిపడినంత ఉప్పు అలాగే కారం కూడా వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోవాలి. మ్యాగీ వేసిన తర్వాత ముందుగా పక్కన పెట్టుకున్న ఎగ్ ఫ్రై కూడా ఉంది కదండి, ఆ ఎగ్ కూడా అయితే వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు వెనిగర్ అయితే వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ వరకు గ్రీన్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ సాస్, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు టొమాటో కెచప్ అనేది వేసుకోవాలి. ఇవి 3 వేసేసుకున్న తర్వాత చక్కగా అయితే కలిపేసుకోవాలి ఒకసారి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకోసం మీ హస్బెండ్ ఏమైనా వంట వండితే కనుక ఆ రెసిపీ కూడా కామెంట్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల ప్రతి నోటిఫికేషన్ మీ వరకు అయితే వస్తుంది. వీడియో నచ్చింది కదా, నచ్చిన వాళ్ళు చిన్న లైక్ ఇచ్చి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్. మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల ప్రతి నోటిఫికేషన్ మీ వరకు అయితే వస్తుంది. లైక్ చేయడం వల్ల ప్రతి ఒక్కరికి రిఫర్ అయితే చేస్తుంది వీడియోని యూట్యూబ్.